హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకృతి జాదవ్. మేమైతే మే 23కి బయలుదేరిపోయామండి. మా ఆయన మా పాప హాయ్ అనమంటే హాయ్ అంటున్నారు. 24th మా యానివర్సరీ, 6th యానివర్సరీ. సో ఒక మంచి ప్లేస్కి వెళ్దామని వెళ్తూ ఉన్నాము. స్కిప్ చేయకుండా చూడండి, ప్లేస్ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది టెంపుల్. సో ఆ లాస్ట్కి అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. 23rd మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంట్లో ఉన్నాము. ఇంకా మేము రెడీ అయ్యి 24th మార్నింగ్ అండి ఇది టెంపుల్కి బయలుదేరుతున్నాము. మా మరదలుతను, మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు పవిత్ర బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు. మా మామయ్య వాళ్ళ కొడుకు ముందు కూర్చొని వీడియోస్ తీసుకున్నారు. దిగేసాము. మేము వచ్చింది ఎక్కడో కాదండి, భద్రాచలం రామాలయం టెంపుల్. అందరికీ తెలిసిందే. శ్రీరామనవమి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. దూరం వాళ్ళైతే ముందు రోజే వచ్చేయండి, ఎందుకంటే దేవుడిది నిత్య కళ్యాణం జరుగుతుంది. మార్నింగ్ వచ్చేస్తే మీరు దేవుడిది కళ్యాణం చూడొచ్చు. మేము 10:30కి అలా వెళ్ళామండి. చాలా లైన్ ఉంది, అందులో నిల్చోలేము. పిల్లలు ఎండకు ఉండలేరు ఉబ్బకని మేము స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకున్నాము. ఈచ్ 100 రూపీస్ తీసుకొని వెళ్ళిపోయాము. ఎవరైనా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మొబైల్స్ కెమెరాలు అయితే తీసుకెళ్ళనివ్వరండి, లోపలనే పెట్టిపోవాలి. మేము వాళ్ళకి తెలియకుండా ఒక మొబైల్ తీసుకెళ్ళాము మా మరదల్ది, బట్ అక్కడ దొరికిపోయాము. లాక్కున్నారు మా దగ్గర ఉండి. రిక్వెస్ట్ చేసి తీసుకున్నామండి. లోపల అయితే ఇట్లా పిక్స్ దిగుతున్నాము. వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ లోపల. ఇది మనం లోపల వెళ్ళగానే ఎంట్రన్స్లో ఉంటుంది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నేను దీంతో 3rd టైం ఇక్కడికి రావడం. ఇది ఫస్ట్ వెళ్ళగానే ఉంటుంది శ్రీ గోకులం అని దేవుడిదండి. జై శ్రీరామ్ స్టాచ్యూ ఉంటుంది. ఇట్లా లోపలికి టికెట్ తీసుకొని మేము వెళ్ళిపోయాము. 5 minutes కూడా పట్టలేదండి దర్శనానికి. ఈచ్ 100 రూపీస్. నిల్చోలేమనుకున్న వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు. దర్శనం అయితే మంచిగా అయిందండి. ఇక్కడ ఏదో సౌండ్ వినిపిస్తుందని మా హస్బెండ్ వింటున్నారు. నేనైతే వెళ్ళలేదు అక్కడికి, బాబుని తీసుకొని ఉన్నానండి. ఇక్కడ మీకు దేవుడిది నిత్య కళ్యాణం జరిగేటప్పుడు శ్రీరామ నవమికి ఏం చేస్తారంటే, ప్రతి ఇయర్ ఎలాంటి కెమికల్స్ కొట్టకుండా వడ్లు పండించి అవి చేతితో వలిచి దేవుడికి తలంబ్రాలు వేస్తారండి. బియ్యము అది మనుషులే చేయితోనే వలుస్తారంట. నాకు కూడా తెలియదు, ఇక్కడ వచ్చాక మా మామయ్య వాళ్ళు చెప్పారు. ఇది టెంపుల్ లోపల. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాక ఇక్కడ పిక్ తీస్తున్నాము. మా మరదలకి నిలువుగా తీయకు, అడ్డంగా తీయమని అంటున్నాను నేను. తను నిలువునే తీస్తుంది వీడియోస్. బయట ఇట్లా మెట్ల మీద దిగి తీసుకున్నాం. బాగా ఎండ ఉంది, పిక్స్ అయితే మంచిగా రాలేదండి. సో ఇక నైట్ అయితే కేక్ కటింగ్కి మా వాళ్ళు సిద్ధమైపోయారు, రెడీ చేస్తున్నారు డెకరేషను కేక్ కటింగ్ కోసము. మా మరదలు, మా ఆయన, మా పండు. చాలా ఉడకబోస్తుంది ఇంట్లో. మళ్ళీ ఫ్యాన్ వేస్తే బెలూన్స్ అన్నీ ఎగిరిపోతాయని. ఇది కూల్ కేక్ అండి, మెల్ట్ అవుతుందని త్వరగా రెడీ అవ్వాలని రెడీ అవుతున్నాము. మా పాప బర్త్డే, నేనే కేక్ కట్ చేస్తానంటుంది. సరే నీ బర్త్డేనే అని అంటున్నాం తనకి. ఫైనల్గా కేక్ అయితే కట్ చేసేసాము. మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య, మా నడిపి పిన్ని వాళ్ళది ఇక్కడేనండి. మా అమ్మ వాళ్ళు ముగ్గురు. మా అమ్మ పెద్దది అందులో. మా చిన్న పిన్నిది మనుగురు. ఇది కొట్టకండి, కేక్ పాడైపోతుంది, తినకుండా వేస్ట్ అవుతుందని నేను అంటున్నా ఇక్కడ వాళ్ళకి. సో అంత కొట్టేశారు మొహం మీద. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము యానివర్సరీ. ఇది 6th యానివర్సరీ అండి. మేము ఒక 4 యానివర్సరీలు చేసుకున్నాము. 2 యానివర్సరీకి మా హస్బెండ్ లేరు, డ్యూటీలో ఉన్నాడు. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, రామాలయము దర్శనం గురించి ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. అక్కడ రూమ్స్, లాడ్జింగ్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయండి. నెక్స్ట్ మార్నింగ్
దర్శనం కంటే లాంగ్ ఉన్న వాళ్ళు ఒకరోజు ముందే వెళ్ళిపోండి, అక్కడ అన్నీ దొరుకుతాయి మీకు. దగ్గర ఉన్న వాళ్ళకు ఇంకా తెలుసు అక్కడ రామాలయంలో దర్శనం గురించి అంతా మీకు అర్థమయ్యే ఉంటుంది. దూరం వాళ్ళ గురించి, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. మా ఫ్యామిలీ అండి, ఇక ఇది మా మా పిన్ని, నేను ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి పెడుతున్నాము. కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. అక్కడ మా హస్బెండ్ నన్ను ఎత్తుకోవాలంటున్నా, వామ్మో వామ్మో అంటున్నాడు. చాలా వెయిట్ అయిపోయాను. మొత్తానికైతే ఎత్తుకున్నాడు. కొన్ని పిక్స్ అయితే దిగేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ అయితే పెట్టండి నా డౌట్స్ ఉంటే. రామాలయం మా అత్తయ్య అండి, మా చిన్న అత్తయ్య. థ్యాంక్ యూ.